గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు జిల్లా అభివృద్ధి కార్యక్రమం ముందుంటున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ స్కూల్ని విఆర్ స్కూల్కి ఆదర్శంగా తీసుకుని మీరు చేస్తున్నారు. ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చేయాలన్న ఈ స్కూల్? ఈ చుట్టుపక్కల ఇప్పుడే ఒక అతను వచ్చి స్లమ్ ఏరియా ఈ చుట్టుపక్కల చాలా ఉందన్నారు. సో ఇటువంటి పిల్లలకి మనం ఒక అవకాశం ఇస్తున్నాం. నారాయణ గారు మన మంత్రివర్యులు బీఆర్ కాలేజ్, బీఆర్ హై స్కూల్ అని వాడుతూ ఉన్నారు. ఆ స్టాండర్డ్ తేలేకపోయినా మంచి స్టాండర్డ్కి తీసుకొస్తాం స్కూల్. ఎందుకంటే అతనది స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాని మీద వాళ్ళ డాక్టర్ కూడా శరణి కూడా వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. బాగుంది ఆ స్కూలు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ఆ లెవెల్. సార్ ఇక్కడ ఆ స్కూలు బాగా చేశారు. అయితే ఆ స్కూల్ కంటే ఇంకా బాగా చేస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన అంతర్జాతీయ పెద్ద కాంట్రాక్టు, ఆ మైండ్ సెట్తో నెల్లూరు ప్రజలు చూస్తున్నారు. మనమైతే ఖచ్చితంగా మంచి స్కూల్గా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని బాగా డెవలప్ చేస్తాను. ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ నిరుపేదల కోసం, పిల్లల కోసం మీరు ఆల్రెడీ స్కూల్ పెట్టి ఉన్నారు. అంటే ఈ స్కూల్ని కూడా అదే విధంగా రూపుదిద్దారు. అది వేరు, దానికి అది నా ప్రైవేట్ దీంతో చేస్తున్నాము. సో దానికి దీనికి సంబంధమే లేదు. అది నా పర్సనల్గా చేస్తున్నాను. ఎంపీ నిధుల నుంచి ఇంకా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయబోతుంది? ఎంపీ నిధుల నుంచి ఇప్పటి వరకు ఇంకా వాడలేదు ఎక్కడ కూడా నిధులు. ఎక్కడన్నా నార్మల్ రోడ్లు ఇటువంటి అడిగినప్పుడు వాళ్ళ వరకే మనం ముందుకు తీసిపోతున్నాము. ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే ఆ ఇబ్బంది అనేది చూసి మెయిన్ రోడ్లకు వస్తున్నారు. ఆ రోడ్ల పరిస్థితులు బాగాలేనప్పుడు విలేజెస్లో వాటికి మటుకు ఎంపీ నిధులు వాడుతున్నాం. మిగతా వాటర్ ప్లాంట్స్ అన్నీ నా సొంత సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే చేస్తున్నాం. బైపాస్ రోడ్ అవి ఉండే కదా సార్, దాని మీద నిన్న మినీ బైపాస్ రోడ్డు దాదాపు 15 కోట్లతో రోడ్డు డెవలప్మెంటు, 3 కల్వర్ట్సు, తర్వాత మన మినీ బైపాస్, ఈ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్ కనెక్షన్ రోడ్స్, ఇటువంటివన్నీ కూడా మరమ్మతు చేయడం, రోడ్డు మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆ కల్వర్ట్స్, 3 కల్వర్ట్స్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ సమస్యగా ఉంది అక్కడ. ఈ కల్వర్ట్స్ వల్ల డ్రైనేజ్ రేపు వర్షాకాలంలో కూడా నీళ్ళు ఆగకుండా త్రూ డ్రైన్స్ 6 నెలల్లో పూర్తి చేయాలనే కార్యక్రమం పెట్టుకొని నేను శంకుస్థాపన చేశాను. సార్ ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెంకయ్యనాయుడు కూడా అక్కడ ఉపరాష్ట్రపతిగా ఆయన వెళ్ళాడు. అయితే అక్కడ టూరిజం ప్లేస్గా రూపుదిద్దుతామన్న గతంలో కూడా మేకపాటి వాళ్ళు ఎంపిక ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఆకాశవాణి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాం. దాని మీద ఏమైనా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయబోతుంది? నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉదయగిరి టౌన్ కోసం, మున్సిపాలిటీ కోసం నేను ఆల్రెడీ దాన్ని ఒక టూరిజం స్పాట్గా రూపుదిద్దాలని ఒక ప్రపోజల్ అయితే పెట్టున్నాము. త్రూ కలెక్టరే ఢిల్లీలో పెట్టున్నాను. టూరిజం మినిస్ట్రీ కింద దాన్ని ఎట్లయినా ఆ ఫోర్ట్ కానీ పాత ఉదయగిరి చరిత్రని మనం ప్రజలు వచ్చి చూసేటట్టుగా చేయాలని, టూరిజం డెవలప్ చేయాలని ఉదయగిరికి నేనైతే ఒక ప్రపోజల్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టున్నాను. దాన్ని పుష్ చేస్తున్నాను. అది కానీ సక్సెస్ అయ్యానంటే ఉదయగిరి చరిత్రే మారిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను. ఉదయగిరి కోసం ప్రత్యేకంగా టూరిజం ప్లేస్ని రూపుదిద్దడం కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గ్యాస్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.